Sinanna, conservation of land resource. Conservation of land resource. So growing population and their ever growing demands has led to a large scale destruction of forest cover and arable land has created a fear of losing these natural resources. Therefore, the present rate of degradation of land must be checked. Okay, degradation of land must be checked. Afforestation, land reclamation, regulated use of chemical pesticide and fertilizer, and checks on overgrazing are more of the common methods used to conserve land resources. Sinana, land conservation. See, growing population and ever growing demands has led to large scale destruction of forests. చూడండి అన్న, గ్రోయింగ్ పాపులేషన్, మన పాపులేషన్ అనేది డే టు డే పెరుగుతూనే ఉంటుంది, బట్ అవర్ ల్యాండ్ మాత్రం లిమిటెడ్గానే ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తున్నాం, మన హోమ్స్ ఇవన్నీ మన డిమాండ్స్కి తగ్గట్టు ఏం చేస్తున్నాం, ఇవి డిఫారెస్టేషన్ చేసేస్తున్నాం. ఫారెస్ట్ని మొత్తం కూడా డిఫారెస్ట్ చేసేసి హౌసెస్, ఓకే, అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ బిల్డ్ చేస్తున్నాము. అలాగే కెమికల్ యూజెస్, ఫెర్టిలైజర్స్, మనకి ఫుడ్ కూడా డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి కదా, కానీ ల్యాండ్ మాత్రం అలాగే ఉంది కాబట్టి డిమాండ్కి తగ్గ సప్లై కోసం ఫుడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కోసం కెమికల్స్, ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేయడం వల్ల ల్యాండ్ అనేది దాని యొక్క పవర్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. దెన్ సాయిల్. సో ద థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టెన్స్ కవరింగ్ ద సర్ఫేస్ of the earth is called soil. It is closely linked to land. It is closely linked to land. Landforms determine the type of soil. Landforms determine the types of soil. Soil is made up of organic matter. Soil is made up of organic matter, minerals and weathered rocks. Minerals and weathered rocks are found on the earth. This happens through the process of weathering. The right mix of minerals and organic matter make the soil fertile. Sinanna, the soil is thin layer of grainy substance covering the surface of earth is called soil. So earthని కవర్ చేసేటువంటి ఒక థిన్ లేయర్ని మనం సాయిల్ అంటాం. ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ల్యాండ్. ల్యాండ్ ఫార్మ్స్ డిటర్మైన్ ద టైప్స్ ఆఫ్ సాయిల్. సో ల్యాండ్ ఫార్మ్స్ అన్నీ కూడా టైప్స్ ఆఫ్ సాయిల్ మీద డిటర్మైన్ అయి ఉంటాయి అన్నమాట. సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సాయిల్స్ అన్నీ ఆర్గానిక్ మ్యాటర్తో ఫిల్అప్ అయి ఉంటుంది. మినరల్స్ అండ్ వెదర్డ్ రాక్స్. మినరల్స్ అండ్ వెదర్డ్ రాక్స్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్. దీస్ హ్యాపెన్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సాయిల్ అంతా రాక్స్ ద్వారానే మెయిన్గా మనకి ఫామ్ అవుతుంది. ఇదంతా ఎలా ఫామ్ అవుతుందంటే వెదరింగ్, మన వాతావరణ మార్పుల వల్ల ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ద రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేక్ ద సాయిల్ ఫెర్టైల్. సో రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇవి రెండు సంపాళ్ళలో ఉన్నప్పుడే సాయిల్ అనేది ఫెర్టైల్ అవుతుంది. ఓకేనా? Then see Nanna here, this is the soil profile picture anamata. So see, top soil, humus and vegetation. So ikkada chudandi idi ee layer, this is the top soil, so completely humus and vegetation anamata. Idi vegetation, green grass anamata, and humus. Then second layer subsoil with sand, slit and clay. Idantha subsoil dento made ayi untundi, శాండ్, స్లిట్ అండ్ క్లేతో మేడప్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ వెదర్డ్ రాక్. ఓకే, వెదర్డ్ రాక్ మెటీరియల్. దిస్ ఈజ్ ఎ పేరెంట్ రాక్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సాయిల్ ప్రొఫైల్ అనమాట. దెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద పేరెంట్ రాక్ అండ్ క్లైమేట్ ఫ్యాక్టర్స్. సో the major factors of soil formation are the nature of
the parent rock and climate factors. Other factors are the topography, role of organic material and time taken for composition of soil formation. All these differ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో మనకి సాయిల్ ఫార్మేషన్ అవ్వాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్లేస్ నుంచి ప్లేస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి సాయిల్ ఫార్మేషన్కి ఫ్యాక్టర్స్ దే ఆర్ గివెన్. సాయిల్ ఫార్మేషన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ పేరెంట్ రాక్. పేరెంట్ రాక్ ఈజ్ ఎ మెయిన్ అనమాట. డిటర్మైన్స్ కలర్, టెక్స్చర్, కెమికల్స్ అండ్ ప్రాపర్టీ మినరల్స్ కంటెంట్, పర్మినబిలిటీ. సో పేరెంట్ రాక్ మనకి సాయిల్ రెడ్డిష్గా శాండీ కలర్లో వైట్గా ఇలా ఉంటుంది కదా, బ్లాక్. ఈ కలర్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే పేరెంట్ రాక్. ఓకే, ఆ పేరెంట్ రాక్ వల్ల ఆ సాయిల్కి టెక్స్చరు కలరు వస్తుందన్నమాట. దెన్ రిలీఫ్, ఆల్టిట్యూడ్ అండ్ స్లోప్ డిటర్మైన్డ్ అక్యుమినేషన్ ఆఫ్ సాయిల్. సో ఆల్టిట్యూడ్స్, హైట్స్ ఉంటాయి కదా, హైట్స్ అండ్ స్లోప్స్ సాయిల్ ఫార్మేషన్ అవ్వడంలో మెయిన్ రోల్ అనేది డిటర్మైన్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్లోరాఫ్నా అండ్ మైక్రో ఆర్గానిజం అఫెక్ట్ ద రేట్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్. ఫ్లోరాఫ్నా అండ్ మైక్రో ఆర్గానిజంలన్నీ హ్యూమస్ ఫార్మేషన్లో అఫెక్ట్ అవుతాయి అన్నమాట. హ్యూమస్ ఫార్మేషన్ అంటే టాప్ లేయర్లో ఉంటుంది కదా హ్యూమస్, విచ్ ఇస్ ద ఫెర్టైల్ ద సాయిల్ని ఫెర్టైల్ చేసేటువంటి ఫ్యాక్టర్ అనమాట హ్యూమస్. నెక్స్ట్ టైమ్ డిటర్మైన్స్ ద థిక్నెస్ ఆఫ్ ద సాయిల్ ప్రొఫైల్. ఈ టైం అనేది సాయిల్ థిక్నెస్ని డిటర్మైన్ చేస్తుంది. నెక్స్ట్ క్లైమేట్, టెంపరేచర్, రెయిన్ఫాల్ ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఆఫ్ వెదరింగ్ అండ్ హ్యూమస్ ఫార్మేషన్. క్లైమేట్ కూడా హ్యూమస్ ఫార్మేషన్కి చాలా మంచి ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సాయిల్ ఫార్మేషన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ అఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్ అనమాట. దెన్ గో ఫర్ degradation of soil and conservation of minerals. Conservation of measures. Degradation of soil and conservation measures. So soil erosion and depletion are the major threats to soil as a resource. Both human and natural factors can lead to degradation of soil. Factors which lead to soil degradation or deforestation, overgrazing, overuse of chemical fertilizers, pesticides, rainwash, landslides and floods. Some methods of soil conservation are listed below. సీనన్నా. సో సాయిల్ ఎరోషన్. సో వాటర్ మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మట్టి అంతా కొట్టుకుపోతుంది చూడండి, దట్ ఈస్ కాల్డ్ సాయిల్ ఎరోషన్ అండ్ డిప్లటేషన్, ద మేజర్ థ్రెడ్స్ అనమాట. ఓకేనా. దెన్ బోత్ హ్యూమన్ అండ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ కెన్ లీడ్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్. సో హ్యూమన్స్ కూడా మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల సాయిల్ అనేది దెబ్బతింటుంది. అలాగే న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా, సపోజ్ ఆఫ్ రెయిన్స్, ఓకే, బాగా విండ్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా సాయిల్ పైన ఉన్నటువంటి హ్యూమస్ అంతా కూడా కొట్టుకుపోతుంది అనమాట. సో ఫ్యాక్టర్స్ లీడ్ టు సాయిల్ డిగ్రేడేషన్ ఆర్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్. సో ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులు ఒకే ఇక్కడ ఎక్కువ టైం కనుక అవి మేతకి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు కూడా ఓవర్ గ్రేజింగ్ వల్ల ఆ గ్రీన్ గ్రాస్ మొత్తం పాడైపోయి ల్యాండ్ అనేది కొట్టుకుపోతుంది అనమాట. నెక్స్ట్ ఓవర్ యూస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా ఓవర్గా యూస్ చేసామనుకోండి మన ల్యాండ్ దెబ్బతింటుంది అనమాట. రెయిన్ వాష్, ఓకే, ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్. రెయిన్ వాష్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ కూడా మెయిన్ కాజ్ అనమాట. సమ్ మెథడ్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్ ఆర్ లిస్టెడ్ బిలో. సో సమ్ మెథడ్స్ ఆఫ్ సాయిల్ కన్జర్వేషన్. సో సాయిల్ని ఎలా మనం కన్జర్వ్ చేయాలి, వాటిని ఎంత మనం సేవ్ చేసుకోవాలి అనే దానికి కొన్ని మెథడ్స్ ఇక్కడ ఇచ్చున్నాడు చూడండి అన్న. వాట్ ఈస్ దట్? మల్చింగ్. వాట్ ఈస్ మల్చింగ్? ద బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఈజ్ కవర్డ్ with a layer of organic matter like a straw and help to
retain soil moisture. What is a mulcher means nana? The bare ground between plants is covered with a layer of organic matter like a straw. చూడండి బేర్ ఒక ప్లాంటేషన్ వేసారనుకోండి, పైన ఒక పాలిథిన్ షీట్ లాంటిది వేస్తారు. అది ప్లాస్టిక్తో కాదు, ఆర్గానిక్ మ్యాటర్తో ప్రిపేర్ చేసినటువంటి ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఒక లేయరు. దానివల్ల ఏమవుతుందంటే ఆ సాయిల్ మాయిశ్చర్ ఉంటుంది, అలాగే ఫెర్టైల్గా కూడా ఉంటుంది. దట్ ఈస్ ద వన్ రీజన్. నెక్స్ట్ కాంటూర్ బారియర్స్. ఓకే, కాంటూర్ బారియర్స్ మీన్స్ స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ barriers along the contours. Trenches are made in the front of the barrier to collect water. సో కాంటూర్ బైండింగ్ అంటూ ఉంటాం కదా. సో అంటే ఏవైతే హిల్లీ ప్లేసెస్ ఉంటాయో వాటి కింద మనము ఒక చిన్న సైజు ట్రెంచెస్ లాగా, ఒక బారియర్స్ లాగా బిల్డ్ చేస్తే వాటర్ అన్నీ అక్కడ కలెక్ట్ అయిపోయి ఉంటుంది. దాని ద్వారా వచ్చినటువంటి ల్యాండ్ సాయిల్ కూడా అక్కడే డిపాజిట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ రాక్ డ్యామ్స్. రాక్స్ ఆర్ పిల్డ్ అప్ టు స్లో డౌన్ అండ్ ఫ్లో ఆఫ్ వాటర్. దిస్ ప్రివెంట్స్ విల్లీస్ అండ్ ఫర్దర్ సాయిల్ లాస్. సో ఈ రాక్ డ్యామ్స్ వల్ల కూడా వాటర్ ఫ్లోని అనేది కాస్త స్లో చేస్తుంది. రాక్ డ్యామ్స్ వల్ల, దానివల్ల కూడా ఈ సాయిల్ ఎరోషన్ అనేది కొంచెం స్లో అవుతుంది. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్. వాట్ ఈస్ నాన్న నెక్స్ట్ వన్? టెర్రస్ ఫార్మింగ్. బ్రాడ్ ఫ్లాట్ స్టెప్స్ ఆర్ terraces are made on the steep slope so that flat surfaces are available to grow crops. They reduce surface runoff and soil erosion. So terrace farming. టెర్రస్ ఫామ్ అంటే చూడండి, ఇక్కడ ఫిగర్లో ఉంది కదా, అసలు ఇలా స్లోప్గా ఉందనుకోండి, ఈ మిడిల్లో ఉండేటువంటి ఈ ల్యాండ్ అంతా ఫామ్ చేస్తారు. సపోజ్ మనకి కాఫీ, టీ అన్నీ కూడా ఇటువంటి ఈ స్లోప్స్లోనే మనకి హిల్లీ ప్లేసెస్లోనే మనకి ఫార్మింగ్ చేస్తారు. దానివల్ల ఇక్కడ ఉండేటువంటి సాయిల్ అంతా కూడా ఎరోషన్ అవ్వకుండా మనం కాపాడవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ మీన్స్ డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ rows and are shown at different times to protect the soil from rain wash. సో ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి? ఇంటర్ క్రాపింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనము మోర్ దెన్ వన్ టైప్ కంటే ఇంకొక అనదర్ టైప్, ఒకటి పెద్దగా పెరిగే క్రాప్స్ ఉంటాయి, తర్వాత వాటిలోనే ఒక తక్కువగా పెరిగే క్రాప్స్ వేస్తారనమాట. అలా వేసడం వల్ల టైం సేవ్ అవుతుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే సాయిల్ ఎరోషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ కాంటూర్ ప్లౌవింగ్. కాంటూర్ ప్లౌవింగ్ మీన్స్ a plowing parallel to the contours of a hill slopes to form a natural barrier for water to flow down the slope. Okay, to flow down the slope. So contour plowing means చూడండి, ఇక్కడ ఒక ప్లేస్ని మాత్రం అలాగే ఉంచుతాం, ఇంకొక ప్లేస్ని ప్లవ్ చేస్తామన్నమాట. ఇక్కడికి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడే మనకి లోపలికి అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల సాయిల్ అక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ రీజన్ కాంటూర్ ప్లవింగ్. దెన్ గో ఫర్ షెల్టర్ బెల్ట్స్ ఇన్ ద కోస్టల్ అండ్ డ్రై రీజియన్. సో కోస్టల్ అండ్ డ్రై రీజియన్ rows of trees are planted to check the wind movement to ప్రొటెక్ట్ సాయిల్ కవర్. సో ఈ సాయిల్ కోస్టల్ ఏరియాలో అలాగే డ్రై ఏరియాస్లో విండ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కదా, ఆ విండ్ని ఆపడం కోసం ఈ విధంగా షెల్టర్ బెల్ట్స్ అని హైట్గా ఉండేటువంటి ట్రీస్ని పెంచుతారు. దీనివల్ల ఈ విండ్ని రాకుండా కాస్త ఆపినట్టుగా ప్రొటెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి సాయిల్ ఎరోషన్ కాకుండా కాస్త హెల్ప్ అవుతుంది. ఓకేనా?